అనేక దేశాల్లో జరిగిన స్వాతంత్రోద్యమాలలో పాట ప్రధాన పాత్ర వహించింది. తమకు జరిగిన అన్యాయాలను చాటి చెప్పడానికి, స్వాతంత్ర పిపాస ప్రజలలో పెంపొందించడానికి, ప్రజలను ఉత్తేజపరిచి కథన రంగంలోకి వారిని ఉరికించడానికి పాట ఒక బలమైన ప్రచార సాధనంగా ప్రయోగించబడింది. భారతదేశ ప్రజ కొన్ని వందల ఏండ్లు పరాయి ప్రభుత్వ పాలనలో మగ్గి చిరకాలపు దాస్యానికి విసుగు చెందిన తరుణంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడి ఆ క్రమంలో తమ ప్రాణాలను సైతం అర్పించారు. గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలోకి రాక మునుపు కూడా చాలామంది యోధులు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో పాలు పంచుకున్నారు. పల్లె నుండి పట్టణాల దాకా ప్రజలంతా దేశ స్వాతంత్ర్యం కోసం తమ తమ పంథాలలో పోరాటం సాగించేవారు. ఈ క్రమంలో సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధులైన కొందరు కవులు ప్రజలను చైతన్యపరిచేందుకు తమ కళాన్ని ఆయుధంగా ఉపయోగించి ఎన్నెన్నో దేశభక్తి గేయాలను ఆసువుగా రచించి పాడేవారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటూ తమ కళాన్నే ఒక ఆయుధంగా ఉపయోగించి ఎంతో మందిని ఉత్తేజపరిచారు శ్రీ గురజాడవారు. ఆ కాలంలో రామదాసు కీర్తనలు ప్రజాబాహుళ్యంలో విరివిగా ప్రచారంలో ఉండేవి కాబట్టి గాయకులు కొన్ని దేశభక్తి గేయాలను ఆ కీర్తనల బాణీలో పాడేవారు. భజన చేసే విధము తెలియండి జనులార మీరు, దేశమాత సేవ చేయండి జనులార మీరు, దేశ దాస్యము తొలగ చేయండి. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి అంటూ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని రగిల్చేవి. గాంధీజీ గారి నాయకత్వంలో మన దేశం బానిసత్వాన్ని విడనాడి సర్వస్వతంత్ర దేశంగా 1947వ సంవత్సరంలో ప్రకటించబడింది. స్వాతంత్ర సమరగేయ రచనల స్ఫూర్తితో తదుపరి కాలంలోని గేయ రచయితలు ఎన్నో గొప్ప గొప్ప దేశభక్తి గేయాలు, మత సామరస్య గేయాలు, ప్రబోధ గీతాలు, దేశాభివృద్ధి గీతాలు, రాష్ట్ర అవతరణ గేయాలు, గాంధీజీ గారి మీద వ్రాసిన గేయాలు, ఇలా ఎన్నెన్నో. అలాంటి అమూల్యమైన గేయ సంపదను ముందు తరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉంది. శుభోదయం టీచర్. శుభోదయం పిల్లలు. ఈరోజు ఏ పాట నేర్చుకోబోతున్నాం టీచర్? ఈరోజు మనం ఒక మంచి దేశభక్తి గీతం నేర్చుకుందాం. అలాగే టీచర్. దేశభక్తి అంటే ఏమిటి తెలుసా మీకు? దేశభక్తి గేయాలన్నా కానీ దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు అంటే ఏమిటి ఎవరైనా మీకేమైనా తెలుస్తుందా? చెప్పండి చూద్దాం. నాకు సారే జహాసే అచ్చా వచ్చు టీచర్. నీకు సారే జహాసే అచ్చా పాట వచ్చా? నీకు తల్లి? నాకు జనగణమన వచ్చు టీచర్. జనగణమన పాట. ఇంకా రెండు వచ్చు టీచర్. ఇంకా వందే మాత్రం కూడా వచ్చు టీచర్. వందే మాత్రం కూడా వచ్చు నీకు. నీకు నాకు జనగణమన, సారే జహాసే అచ్చా, ఇంకా వందే మాత్రం వచ్చు టీచర్. అయితే జనగణమన పాటని మనం ఏమి పాటగా చెప్పుకుంటాం? ఏంటి అంటారు? గట్టిగా చెప్పాలి. జాతీయ గీతం. జాతీయ గీతం మన జనగణమన అనేటువంటి పాట. అలాగే మన తెలుగునాట రచించినటువంటి గొప్ప గొప్ప కవులు రాసిన పాటలు మనకెన్నో ఉన్నాయి. గేయ సంపద అంటాం. అంటే పాటలు, చాలా పాటలు. అయితే అలాంటి పాటల్లో మనకి స్వతంత్రం వచ్చే టైంలో, స్వతంత్రం రాకమునుపు రచించిన పాటలు ఉన్నాయి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశాన్ని కీర్తించేటువంటి పాటలు, మన దేశమాతను కీర్తించేటువంటి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. అవునా? తెలుగునాట రచించినటువంటి పాటల్లో ఈరోజు ఒక గొప్ప ఆణిముత్యం లాంటి పాట. ఆణిముత్యం లాంటి పాట అంటే చాలా గొప్ప గేయం అన్నమాట. అయితే ఈ దేశభక్తి గీతాలు అనేటువంటివి మనకి స్వతంత్ర సమర గేయాలని ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో జరుగుతున్న అరాచకాలని, వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని మనము అసలు తట్టుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళని ఎలాగైనా పంపించి వేయాలి, బ్రిటిష్ వారిని పారద్రోలాలి అనేటువంటి సమయంలో వచ్చినటువంటి ఉద్యమాలే స్వతంత్ర సమరం.
మొట్టమొదటిగా ఉద్యమము మన అంటే స్వతంత్ర సమరానికి ఉద్యమం నాంది పలికినటువంటి వాళ్ళు 1827 సంవత్సరంలో మొట్టమొదటిగా తమిళనాడు దేశంలో ఒక చిన్న ఉద్యమంగా బ్రిటిష్ వారి పైన తన యొక్క అసమ్మతిని వ్యక్తం చేసినటువంటి సంఘటన జరిగింది. అలా మొదలయ్యి ఎంతెంతో మంది ఝాన్సీ లక్ష్మీబాయి కానీ భగత్ సింగ్ కానీ చాలామంది స్వాతంత్ర సమరంలో వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళని వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. పాట అంటే ఏంటి? ఎప్పుడైతే మనం గేయంకి సంగీతం సమకూర్చి పాడతామో దాన్ని పాట అంటారు. అంటే ఒక కవి రాసినటువంటి ఒక కవి రాసినటువంటి దాన్ని ఏమంటారు? కవిత అంటారు. అప్పుడు పాట అనరు. ఆ కవితకి సంగీతం జోడిస్తే అంటే బాణీ వేసి కట్టితే అలాంటి గేయానికి అప్పుడు గేయం అవుతుంది, పాట అవుతుంది. అంటే మాట సంగీతం రెండు కలిసి ఉండాలి. అవునా? మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. ఈ 1947 సంవత్సరంలో గాంధీజీ గారి ద్వారా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశభక్తిని చాటుకుంటూ రాసుకున్నటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వతంత్ర సమర పోరాటం కంటే ముందు అంటే స్వాతంత్రం రాకుండా ముందే పుట్టినటువంటి ఒక మహాన్ వ్యక్తి గురజాడ అప్పారావు గారు. మన తెలుగు రచయిత, గొప్ప కవి, సంఘ సంస్కర్త, నాటక రచయిత. ఇలా ఆయన చాలా మన తెలుగు నాటకి చాలా సంపదని అందించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పాటల్లో ఆయనది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనేటువంటి ఒక గొప్ప గేయం 1910 సంవత్సరం 1910లో కొన్ని పాటలు రాసి ముత్యాల సరాలు అనేటువంటి శీర్షికన ఒక ఆల్బమ్ అని ఈరోజు మనం ఏమైతే చెప్తున్నామో అలా కొన్ని సంకలనాలు, కొన్ని పాటలు, కొన్ని గేయాలు రాసి సంకలనంగా ముత్యాల సరాలు అనేటువంటి శీర్షికతో వెలువడించారు ఆయన 1910 సంవత్సరంలో. ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? 110 సంవత్సరాలు టీచర్. 110 అన్ని సంవత్సరాల క్రితం రాసినటువంటి పాట, గేయం, పాట. అవునా? అంటే గురజాడ అప్పారావు గారు 1862 సంవత్సరంలో పుట్టారు. 1915 సంవత్సరంలో ఆయన పరమపదించారు, చాలా చిన్న వయసులోనే. అయితే ఆయన రాసినటువంటి పాటలు కానీ నాటకాలు కానీ ఈ రోజుకి మన సంఘానికి పనికొచ్చేటువంటి రచనలు చేశారు ఆయన. ఆయన రచించిన ఇంకొక గొప్ప నాటకం కన్యాశుల్కం. చెప్పండి ఏంటి? కన్యాశుల్కం అనేటువంటి నాటకం. ఆ నాటకాన్ని మన తెలుగు పరిశ్రమ చాలా మందికి అలాంటి ఒక గొప్ప నాటకాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో సినిమాగా రూపొందించింది. సినిమా ద్వారా చాలామందికి ఆ నాటకం యొక్క అర్థం ఏంటో తెలిసింది. ఆ నాటకం ఎందుకు రాశారంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలకి అంటే 5-6 ఏళ్ల ఆడపిల్లలకి చాలా పెద్ద వయసు ఉన్నటువంటి మగవాళ్ళని పెద్దవాళ్ళని ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు. పిల్లల యొక్క ఆడపిల్లల తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చి శుల్కం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు. ఈ ఆడపిల్లలు కొంచెం వయసు వచ్చేసరికి వాళ్ళు వితంతువులు అయిపోయారు. వితంతువులు అవ్వడం అంటే భర్త చనిపోవడం. అయితే వాళ్ళ జీవితం అంతా అలాగే ఉండవలసి వచ్చేది. అలాంటి స్థితిని మన గురజాడ అప్పారావు గారు ప్రజలకి చూపించి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం, దీన్ని మనం రూపుమాపాలి అనేటువంటి ఒక ధ్యేయంతో ఇలాంటి గొప్ప నాటకాన్ని రచించారు ఆయన. అందుకనే ఆయన్ని గొప్ప సంఘ సంస్కర్త అంటారు. అంటే సొసైటీకి పనికొచ్చే పని చేయటం. అలాగే ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాట దేశమును ప్రేమించుమన్నా. ఇప్పుడు ఈ పాట నేను ఒక్కసారి పాడతాను. ఈ పాటని ఏ రాగంలో ఉందో కూడా మీరు చెప్పగలిగితే బాగుంటుంది. ప్రయత్నం చేస్తారా? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఏమన్నా తెలిసిందే రాగం? ఏం రాగం చెప్పండి? చాలా బాగుంది, మోహన రాగం. ఏమైనా నేర్చుకున్నారా మోహన్ రాగంలో? నేర్చుకున్నాం టీచర్. చెప్పండి ఏంటి? ఒక పద్యం నేర్చుకున్నాము, ఇంకొక గీతం కూడా నేర్చుకున్నాము. గీతం
వరవీణ మృదుపాణి నేర్చుకున్నారు కదా. ఇంకా వర్ణాలు మన కర్ణాటక సంగీతంలో చాలా రచనలు ఉంటాయి. అలాగే సినీ గేయాలు కూడా చాలా ఉంటాయి. అలాగే దేశభక్తి గేయాల్లో, తర్వాత లలిత సంగీతంలో, భక్తి సంగీతంలో ఈ రాగంలో చాలా రచనలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు మనం ఒకసారి సాపాసా పాడి తర్వాత ఆరోహణం అవరోహణం పాడదామా? సా పాడండి. పా ఇప్పుడు ఆరోహణ అవరోహణం పాడతారా మీరు? పాడండి. చక్కగా పాడారు. అయితే ఈ రాగం హరికాంభోజి అనేటువంటి 28వ మేళకర్త అయినటువంటి హరికాంభోజి రాగంలో నుంచి వచ్చినటువంటి జన్య రాగం. ఈ మోహన రాగం అనేటువంటిది ఔడవ రాగం. ఏమంటారు? ఔడవ రాగం. ఔడవ రాగం అంటే 5 స్వరాలు కలిగినటువంటి రాగం. ఆరోహణంలోనూ మరియు అవరోహణంలో కూడా 5 స్వరాలు ఉండాలి. ఈ రాగంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి? 5 స్వరాలు. 5 స్వరాలు ఏవేవి? స, రి, గ, ప, ధ. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పాడదామా? సా పాడండి. సా, రి, గ, ప. ఇంకొకసారి పానండి. ప, ధ, సా, సా, ద, ప, గ, రి, సా. ఇది మోహన అనేటువంటి జన్య రాగం. హరికాంభోజి అనేటువంటి 28వ మేళకర్తలో నుంచి వచ్చినటువంటి జన్య రాగం. జన్య రాగం కాబట్టి దీంట్లో 5 స్వరాలు ఉన్నాయి. సంపూర్ణ రాగాల్లో 7 స్వరాలు సంపూర్ణ స్వరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పాట దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్నా ఇలా తాళం వేశాను. ఎలా వేశాను? 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4. ఈ తాళం ఏమన్నా తెలిసిందా? చెప్పండి. త్రిపుట తాళం. త్రిపుట తాళం అంటే 7 మాత్రలు కలిగినటువంటి తాళం. ఏం నేర్చుకున్నారు త్రిపుట తాళంలో మీరు? అలంకారం నేర్చుకున్నాం. అలంకారం. నీవు కూడా నేర్చుకున్నావా? అదే అలంకారం నేర్చుకున్నారు. త్రిపుట తాళంలో తిస్ర జాతి అలంకారం నేర్చుకున్నారు. ఇది చతురస్ర జాతి వస్తుంది. ఇలాగ తిస్ర జాతి, చతురస్ర జాతి, 5 జాతులు వస్తాయి ఒక్కొక్క తాళంలో. అయితే ఇప్పుడు మనం వేసుకుంటున్నది 7 మాత్రలు కలిగినటువంటి 1 2 3 1 2 3 4 అంటే తిస్ర జాతి త్రిపుట తాళం. సరేనా? అలాగే టీచర్. ఈ పాటకి సంగీతం కూర్చున్నటువంటి వారు చాలా ప్రసిద్ధ వైలిన్ విద్వాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడు గారు. ప్రసిద్ధ విద్వాంసులు ఆయన. చాలా అంటే చాలా ప్రసిద్ధ విద్వాంసులు. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు. చెప్పండి. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు. అంటే అలాంటి వాళ్ళ పేర్లు మనం ఉచ్చరించుకుని వాళ్ళని గౌరవించుకోవాలి. అంటే ఎంత గొప్ప సంపద మనకి, సంగీత సంపద, గేయ సంపద, సాహిత్య సంపద ఇచ్చినటువంటి పెద్దవాళ్ళని మనం స్మరించుకోవాలి కదా. అలా స్మరించుకోవాలంటే ఇలాంటి పాటలు నేర్చుకోవడం వల్ల వాళ్ళని మనము గౌరవించుకున్నట్టు. అవునా? ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మీరు చూస్తే ఆయన్ని అంధులు అని చెప్తారంటే కళ్ళు లేవు అని. కానీ చిన్నప్పుడు ఆయనకి కళ్ళు ఉండేవి, చదువుకునేవారు. అయితే అలా చదువుకుంటున్నప్పుడు ఒకరోజు స్కూల్లో ఆయనకి టీచర్ గారు బోర్డు మీద రాసింది ఏమీ కనిపించలే. నాకు కనిపించట్లేదు మాస్టారు అని చెప్పాట. అయితే
అయితే నీకెందుకు కనపడుతూ, నీకు మరి రాసింది కనిపించకపోతే నువ్వు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని మాస్టారు తిట్టారట ఆ అబ్బాయిని. అయితే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఎవరికి కనిపించకుండా అలా ఒక రూమ్లో ఆ వైలిన్ వాయించుకుంటూ కూర్చున్నారు. ఇంట్లో వాళ్ళందరూ వెతికారు, ఈ అబ్బాయి ఎక్కడ పోయాడు, స్కూల్ నుంచి రాలేదా, ఏమైంది అని. తర్వాత చూస్తే ఇంట్లో ఎక్కడో వైలిన్ వినిపిస్తుంది, ఎవరు వాయిస్తున్నారు అని. అయితే ఈ లోపల ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అన్నగారు చాలా ప్రసిద్ధంగా వైలిన్ వాయించేవారు. అయితే ఇంకెవరు వాయిస్తున్నారు అనుకొని వెళ్ళి చూస్తే ఈ అబ్బాయి వైలిన్ వాయిస్తున్నారు. చాలా గొప్పగా వైలిన్ వాద్యం, అంత గొప్పగా వైలిన్ వాయిస్తాడని ఇంట్లో వాళ్ళకే తెలియదుట. అలాంటి అబ్బాయి తర్వాత ఎలాగైనా ఇతన్ని మంచిగా తర్ఫీదు ఇవ్వాలి అంటే నేర్పించాలి అని చెప్పి అలా నేర్పించి ఇతన్ని మంచిగా సంగీతంలోనే పెట్టాలి అనుకుని ఒక రాజావారి దగ్గరికి తీసుకెళ్తే, అప్పుడు అక్కడ విజయనగరం మహారాజా కాలేజీ ఉంది కదా, అక్కడ విజయనగరం కాలేజీలో చేర్పించాలా అని సంగీతం యొక్క పాఠశాల ఉంది. అక్కడ చేర్పించడానికని తీసుకెళ్లే ముందు ఆ రాజావారి దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళ అన్నగారు. తీసుకెళ్తే ఇతన్ని వాయించమని చెప్పారట. అతను వాయిద్యం విని, నీకు నేర్పేటువంటిది ఏమీ లేదు, నీవు మా స్కూల్లో అధ్యాపకుడిగా నువ్వు పనిచేయాలి, అధ్యాపకుడు అంటే టీచర్, ఆ స్కూల్లో నువ్వు బోధన చెయ్యాలి, అంత గొప్ప కళాకారుడు నీవు అని ఆయన రాజావారు చెప్పి ఆయన్ని అధ్యాపకుడిగా నియమించారట. ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నో వేల కచేరీలు చేశారు. రాను రాను అలా ఆయనకి చూపు పోయిందనమాట. కానీ చాలా ఈరోజు మన సంగీత ప్రపంచంలో వైలిన్ వాయిస్తున్నారంటే చాలామంది ఆయన శిష్యులే, ఆయన కుటుంబంలోని వాళ్ళు శిష్యులు. అంత గొప్ప కళాకారుడు, సంగీతమూర్తి. ఈ పాటకి ఆయన బాణీ కట్టారు. నేను ఒకసారి పాడతాను, మీరు దాన్ని మళ్ళీ అనండి. అలాగే టీచర్. సరే. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. మీరు పాడారు కానీ ఇంకా ఉత్సాహంగా పాడాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. అర్థమైందా పాట ఇప్పుడు? అర్థమైంది టీచర్. ఇప్పుడు చరణం నేర్చుకుందాం. మొదటి అలాగే చరణం. టీచర్. పాడి పంటలు పొంగి పొర్లే, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్, దారిలో నువ్వు పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొర్లే, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషోయ్, కండ కలవాడేను మనుషోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషోయ్. కండ కలవాడేను మనుషోయ్. అంటే పాడి పంటలు చాలా సమృద్ధిగా ఉన్నటువంటి మన దేశం. పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడబోయి, అంత సిరి మన దేశంలో ఉంది. అలాంటి దేశం కోసం నీవు పాటు పడాలి అంటే నువ్వు పని చేయాలి, నువ్వు కృషి చెయ్యాలి. దేనికోసం? తిండి కలిగితే కండ కలదోయ్. వివేకానంద కూడా అదే చెప్పారు కదా, నీవు చాలా సృష్టిగా పుష్టిగా ఉంటేనే నువ్వు 10 మందికి పని చేస్తావు, పని చేసి పెడతావు, నువ్వు 10 మందికి సహాయం చేయగలవు అన్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎప్పుడూ 1910 సంవత్సరంలోనే ఒక 110 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు ఇవి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది టీచర్. మళ్ళీ పాడగలరా?
ఇప్పుడు కలిసి పాడదాం. అలాగే టీచర్. పాడి పంటలు పొంగి పొల్లే దారిలో నువ్వు పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొల్లే దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషుయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషుయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. అది పాడి పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి మన దేశంలో నీవు ఎప్పుడు పాటుపడి నీ దేశ అభివృద్ధికి నీ వంతు నీవు సహకారం అందించాలి. అప్పుడే మన సంఘము, మన దేశము బాగుపడుతుంది. అవునా? ఇప్పుడు తర్వాతి చరణం. చెట్టపట్టాల్ పట్టుకొని, చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. దేశస్థులంతా నడవవలెనోయ్. చెట్టపట్టాల్ పట్టుకొని, చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. దేశస్థులంతా నడవవలెనోయ్. ఈ దే అనేటువంటిది ముందు తాళంలో వస్తుంది కాబట్టి పాడుతున్నప్పుడు విడిగా పాడితే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 లైన్లు కలిపి పాడదాం. చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేతల పెట్టవోయ్. ఇప్పుడు ఈ 4 పంక్తులు నేర్చుకున్నారు కదా. ఏంటది? చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలను. ఏమిటి అర్థం మీకు తెలిసిందా? ఏమన్నా చెప్పండి. అంటే ఒకళ్ళొకళ్ళు చెయ్యి కలుపుకొని చెట్టపట్టాలు వేసుకోవడం అంటారు. తెలుసు కదా, ఇలా చెయ్యి పట్టుకుంటారు కదా. అవునా? మీరు చిన్నప్పుడు ఆడుకుంటుంటారు కదా, అలా రౌండ్గా కలిపి ఒక్కొక్కళ్ళు చేతులు పట్టుకొని అలా చెట్టపట్టాలంటే మనమంతా ఒకటే. నీది వేరే కులం, నాది వేరే కులం, నీది వేరే మతం, నాది వేరే మతం, నాకు సంబంధం లేదు అని అనుకోకుండా మనం ఇంట్లో వాళ్ళందరం ఒక్కలాగే ఉంటాం కదా. ఇంట్లో మన అమ్మ, నాన్న, బామ్మ ఎంతమంది ఉంటే అందరిది కలిపి ఏమంటాం మనం? ఒక కుటుంబం. అవునా? కుటుంబంలో మనం అందరూ ఒకటిగా ఎలా అనుకుంటామో మన దేశంలో ఉండేటువంటి ప్రజలంతా ఒక కుటుంబంలా అనుకోవాలి. ఆ ఒక కుటుంబంలో అనుకున్నారు కాబట్టి ఆయన ఇంత గొప్ప గేయాన్ని రాయగలిగారు. అవునా? చెట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవాలి. ఎందుకు నడవాలి? దేశస్థులు ఎందుకు నడుస్తున్నారు? వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం కోసం. ఎప్పుడు రాశారు ఈ పాట? మనకి స్వాతంత్రం రాకముందే రాసినటువంటి పాట. అంటే స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయం అది. బాగా చెప్పావు. అలాంటి కాలంలో రాసినటువంటి పాట కాబట్టి ఇది చాలామంది జనులకి ఉత్తేజంగా ఉండాలనేటువంటి పాట. ఇప్పుడు ఇంకో చరణం ఉంది, నేర్చుకుందామా? సొంత లాభము కొంత మానుకు, సొంత లాభము కొంత మానుకు, పొరుగు వాడికి తోడు పడవోయ్. పొరుగు వాడికి తోడు పడవోయ్. సొంత లాభము కొంత మానుకు, సొంత లాభము కొంత మానుకు, పొరుగు వాడికి తోడు పడవోయ్. పొరుగు వాడికి తోడు పడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే
మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. అది సొంత లాభం అంటే ఈ పని చేస్తే నాకేంటి లాభం, ఇంతమంది ఉద్యోగంలో వెళ్తున్నారు, అందరూ కలిసి వెళ్ళమంటున్నారు, బాగానే ఉంది, నాకేంటి లాభం అని అనుకోవద్దు. నీవు సొంత లాభము కొంత మానుకు. అలాంటి ఆలోచన మానేసి పొరుగువాడికి తోడుపడవు. అంటే అతను ఏం మంచి పని చేస్తున్నాడో ఆ పనిని నువ్వు కూడా సహకరించి నువ్వు కూడా చెయ్యాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఏంటి, మనుషులు. మనుషులు అంటే మనుషులు అంటే ఏంటి, మంచి భావన కలిగి 10 మందికి పనికొచ్చేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళనే మనుషులు అంటాం కదా. మీకు ఈ పాట నచ్చిందా? మరి చాలా నచ్చింది టీచర్. మరి మీరు నచ్చితే ఏం చేయాలి? ఈ పాటని ఈ పాటని బాగా నేర్చుకొని 10 మందికి నేర్చుకొని 10 మందికి నేర్పియాలి. ఏమ్మా తన్వి, నీవేం చేస్తావు? నేర్పిస్తాను టీచర్, మా స్నేహితులందరికీ నేర్పిస్తాను ఈ పాటని. మా నీవుమా? నేను అందరికీ నేర్పిస్తాను టీచర్. ఇంకా బాగా మీరు ఈ పాటని ప్రాక్టీస్ చేసి తర్వాత మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు నేర్పించాలి. 10 మంది కలిసి పాడేటువంటి పాటలు. సరేనా? సరే టీచర్. ఇప్పుడు అందరు కలిసి మరి ఒక్కసారి మనం పాడదామా? పాడదాం టీచర్. మొదటి నుంచి చివరి దాకా. అలాగే టీచర్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్. పాడి పంటలు పొంగి పొల్లే, దారిలో నువ్వు పాటు పడబోయ్. పాడి పంటలు పొంగి పొల్లే, దారిలో నువ్వు పాటు పడబోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుష. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్. చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. గట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్. సొంత లాభము పొందమానుకు, పొరుగు వాడికి తోడు పడబోయ్. సొంత లాభము పొందమానుకు, పొరుగు వాడికి తోడు పడబోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్,
కాదోయ్ దేశమంటే మనుషులోయ్. నచ్చిందా పాట మీకు? చాలా నచ్చింది టీచర్. మరి ఇంత గొప్ప గేయాన్ని అందించినటువంటి శ్రీ గురజాడ అప్పారావు గారికి, అంత గొప్ప గేయానికి అంటే అంత గొప్ప రచనకి సంగీతం అందించినటువంటి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి మనము నమస్కరించుకోవాలి కదా, ధన్యవాదాలు అందజేసుకోవాలి కదా. ఎలా అందజేసుకోవాలి? మీరు 10 మందికి ఈ పాటని నేర్పించండి. మీరు బాగా నేర్చుకొని చాలామందికి నేర్పించి అన్ని చోట్ల ప్రతి పాఠశాలలోనూ ఈ పాట పాడితే మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి గౌరవం. అవునా? మరోసారి మరో తరగతి గదిలో ఇంకో మంచి దేశభక్తి గీతం నేర్చుకుందాం. సరేనా? సరే టీచర్. ఆ, నమస్కారం టీచర్. వెళ్ళిరండి అమ్మా.